సీరియల్స్‌లో నటించే సీరియల్ ఆర్టిస్టులు ఎప్పుడు మనందరికీ గుర్తుండిపోతారు. కానీ కొంతమంది సీరియల్ యాక్ట్రెస్‌లని చూస్తే మాత్రం ఈమె తర్వాత ఎవరైనా ఇంతలా నటించడం అసలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళని కంటతడి పెట్టించడం మాత్రమే కాదు. సీరియల్ ప్రసారమైనన్ని రోజులు కూడా ఒక్కసారి ఈమె నవ్వితే బావుండు అని తహతహలాడుతూ ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా తాను నటించిన సీరియల్‌లో ఎమోషనల్ సీన్స్‌తో కంటతడి పెట్టిస్తూ ఆద్యంతం చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి గుండె కరిగిపోయేలా చేసి కొన్ని సంవత్సరాల పాటు కంటతడి పెట్టించిన హీరోయిన్ ఎవరు అంటే మరి 'ఎండమావులు', 'అంతరంగాలు', 'కళంకిత' వంటి సీరియల్స్‌లో నటించిన సీరియల్ హీరోయిన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె ఎవరో కాదండి, అశ్విని. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ముఖ్యంగా అశ్విని పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే సీరియల్ ఈటీవీలో ప్రసారమైన 'కళంకిత' మరియు 'అంతరంగాలు'. ముఖ్యంగా 'కళంకిత' సీరియల్‌లోని ఈవిడ నటనకి, ఈవిడ కన్నీరు పెట్టించిన విధానం చూసి ప్రతిరోజు ఈ సీరియల్ వస్తూ ఉంటే ఈమె ఎప్పుడు నవ్వుతుందా? ఈవిడ జీవితంలో సంతోషం ఎప్పుడొస్తుందా? అని అది సీరియల్ అన్న విషయాన్ని మర్చిపోయి లీనమైపోయి కన్నీరు మున్నీరైన మహిళలు లేకపోలేరు. అలా ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించిన ఈమె సీరియల్ యాక్ట్రెస్‌గా మనందరికీ గుర్తుండిపోతే మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా సీరియల్ హీరోయిన్‌గా మనల్నందరినీ అలరించి కేవలం బుల్లితెర మీద మాత్రమే కాదు వెండితెర మీద హీరోయిన్‌గా నటించి అలరించిన అశ్విని ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో, ముఖ్యంగా ఆవిడ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, ఆమె భర్త ఎవరో, కూతురు ఏం చేస్తుందో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అశ్విని పూర్తి పేరు అశ్విని నంబియార్. కేరళలో పుట్టి పెరిగింది. ఈవిడని అందరూ రుద్ర అని కూడా పిలుస్తారు. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అశ్వినికి స్కూల్లో ఉన్న సమయంలోనే స్కూల్లో జరిగే కొన్ని ప్రోగ్రామ్స్‌లోనూ కనిపిస్తూ కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలా మోడల్‌గా తన కెరియర్‌ని ప్రారంభించి కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ ఉన్న ఆమెకి తమిళ సినిమా ఇండస్ట్రీలో నటించే అవకాశం రావడం జరిగింది. అలా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి 1991లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 'పుదినెల్లు పుదునాతు' సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ సినిమాలోని నటన మంచి గుర్తింపు తెచ్చిపెట్టడం మాత్రమే కాదు, వరుస సినిమాలతో తమిళ సినిమా ఇండస్ట్రీలోను, మలయాళంలోను హీరోయిన్‌గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఎన్నో సినిమాలలో నటించింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే అశ్విని కేవలం తమిళ్ మరియు మలయాళం మాత్రమే కాదండి, ఇక మన తెలుగులో కూడా నటించింది. ఇక తెలుగులో సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఆంటీ, అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెలుగా హిట్లర్, పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్యకి చెల్లెలు, పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్యకి ఫ్రెండ్‌గా, పోలీస్ వంటి సినిమాలలో నటించడం జరిగింది. అలా తెలుగు, తమిళ్, మలయాళ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలోనే ఇక తమిళ బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి తమిళ్లో ప్రసారమైన ముఖ్యంగా సన్ టీవీ, టీవీ12 వంటి ఛానల్స్‌లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌తో సీరియల్ హీరోయిన్‌గా బుల్లితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇక మన తెలుగులో కూడా అడుగుపెట్టి తెలుగులో ప్రసారమైన ముఖ్యంగా ఈటీవీలో వచ్చిన 'అంతరంగాలు', 'కళంకిత' మరియు 'ఎండమావులు', 'తొలి రోజులు', 'అమ్మకానికో అమ్మాయి', 'అక్కా చెల్లెళ్ళు' వంటి డైలీ టీవీ సీరియల్స్‌తో సీరియల్ హీరోయిన్‌గా మనందరికీ గుర్తుండిపోయింది. అలాంటి అశ్విని తన సినిమా మరియు బుల్లితెర రంగంలో యాక్ట్రెస్‌గా రాణిస్తున్న నేపథ్యంలోనే మరి సింగపూర్‌కి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో పడి మొత్తానికి పెళ్లి చేసుకొని సింగపూర్‌కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం యాక్ట్రెస్‌గా ఫుల్ టైమ్ కొనసాగించలేకపోవడంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఒక స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా, లెక్చరర్‌గా పనిచేసింది. అప్పుడే ఆమెకి ఒక కూతురు కూడా పుట్టింది. తన కూతురికి తాను ఒక తల్లిగా మాత్రమే కాకుండా ఫ్రెండ్‌గా ఉంటానని, ప్రస్తుతానికి తన కూతురు స్కూలింగ్‌లో ఉందని, తన కూతురుతో సాధ్యమైనంత వరకు టైం స్పెండ్ చేస్తూ ఉంటానని, ఓ పక్క టీచర్‌గాను, మరో పక్క సింగపూర్‌లో కూడా ఆర్టిస్ట్‌గా పలు వెబ్ సిరీస్‌లోను, షార్ట్ ఫిలిమ్స్‌లోను నటిస్తూ వస్తూ ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని రకాల విషయాలని అందరితో పంచుకునే అశ్విని తమిళ్లో ప్రసారమైన వెబ్ సిరీస్ ద్వారా అందరి ముందుకు రాబోతున్నాను అంటూ లేటెస్ట్‌గా ఆమె క్యూట్ మూమెంట్స్ తన కూతురుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేయడంతో 'ఎండమావులు', 'కళంకిత' సీరియల్ తన నటనతో అందరి చేత కన్నీళ్లు పెట్టించిన ఆ అశ్విని ఈమెనా అన్నట్లుగా ఎంతో గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది. 'ఎండమావులు', 'కళంకితలో' కన్నీరు మున్నీరు అవుతూ కనిపిస్తూ ట్రెడిషనల్ గా కనిపించిన ఆ అశ్విని ఇప్పుడు ఎంతో స్టైలిష్ గా ఉంది. మరి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన కూతురుతో ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేయడం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మరి ఈ రోజు ఈ వీడియోలో మనందరినీ అలరించిన మన తెలుగు సీరియల్ హీరోయిన్ గా 1990లో అశ్వినిగా గుర్తుండిపోయిన ఆ అశ్వినికి సంబంధించిన ఈ క్యూట్ మూమెంట్స్ మీరు చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.